భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 13 శ్లోక. ఇదమద్య లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తి తదమపి మే భవిష్యతి పునర్ధనం. ఏవైతే ఆసురీ లక్షణాల గురించి అలాగే దైవీ లక్షణాల స్వభావాలన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా అసలు కొన్ని లక్షణాలు మనలో కొన్ని రకాలుగా పెరిగిపోయిన తర్వాత వాటి వశంలో వెళ్ళిపోయిన కారణంగా ఎట్లాంటి దుర్గతులు మనము దారి తీసేలాగా ప్రవర్తిస్తాము అన్నది ఇక్కడ విశేషంగా. అందుకే ఇధమధ్యం. ఇధమధ్య అంటే ఏదైతే ఇప్పుడు అంటే ఈ గుణాలు ఏవైతే నీలో అసురీ లక్షణాలు బాగా పేరుకుపోయి ఉన్న కారణంగా నుంచి కొన్ని అలవాట్లకి అలవాటు పడిపోయిన తర్వాత ఆ కోరికలు అన్నవి మనలో అంత ఎందుకంటే ఇంతకు ముందు శ్లోకాల ఆశాపాశం అని చెప్పారు. కామ క్రోధ ఆయనులు అంటే ఈ ఆశ అన్న పాశాలకి లోబడిపోయిన కారణంగా ఇలా మళ్ళీ దానిలోనే ఉంటూ ఉన్న కారణంగా ఇప్పుడు మయా లబ్ధం. మయా అంటే నా చేత, లబ్ధం అంటే లాభం పొందటము. నా చేత అంటే ఎవరి చేత అంటే ఈ అసురీ లక్షణాలు ఎవరికైతే బాగా ఉన్నాయో వాళ్ళకి ఎలా అయితే ప్రవృత్తికి నివృత్తికి తేడా తెలియదు, అలాగే బాహ్య శుచి లేనే లేదు, ఇంకా అంతర్శుచి గురించి మనం మాట్లాడక్కర్లేదు, అలాగే సత్కర్మల గురించి చింత ఉండదు, అలాగే అబద్ధాల్ని ఆశ్రయించి ఉంటారు. కోరికే ప్రధానంగా అంటే నేను అన్నది ప్రధానంగా, అందుకుని నేను ముఖ్యము, నా కోరిక ముఖ్యము, నాకు కావాలి, ఇదే ధోరణిలో ఉంటారు. పైగా ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నేనే, నేను ఇది చేశాను నాకు ఇది వచ్చేసింది, ఇలా ఉంటారు. అందుకే మయా లబ్ధ అంటే ఇవన్నీ నా వల్లే నేను సమకూర్చుకున్నాను. ఇమం ప్రాప్సి అంటే ప్రాప్తించటం అంటే ఇది కొంచెం నేను సంపాదించుకున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ అంటే కొన్ని నేను చేస్తూ ఉన్న కారణంగా ఇలా నేను ఉండటం కారణంగా ఇది నా వల్లే నాకు లభించింది. ఎందుకంటే వాళ్ళకి ఈశ్వర మీద ఎటువంటి నమ్మకం ఉండదు, పైగా వీళ్ళంతా కూడా మిథ్యా అని ఆ మిథ్యా సంబంధిత ఆచారాల పోకడిలోనే ఉంటూ ఉంటారు, మందబుద్ధిగా ఉంటారు. అంటే అసలైన వాస్తవాన్ని గ్రహించారు సరికదా. నమ్మిన కుందేలకి మూడు కాళ్ళు అన్నట్టుగా కాలం వచ్చేంత వరకు కూడా ఈ కోరికమయంగానే ఉంటూ భోగాలే, పైగా ఇది కాకపోతే ఇంకెందుకు జీవితం, సుఖాలు అనుభవించడానికి ఈ శరీరం ఉన్నది అని ఇలా ఉన్న కారణంగా నేను సంపాదించుకున్నది ఇది నా వల్లే నాకు లభించింది. పైగా ఇవన్నీ నాకు లభించటానికి మనోరథం. మనో అంటే మనస్సు, అంటే ఇక్కడ నా కోరిక కారణంగా. అంటే ఒక కోరిక ఉంటే సరిపోతుందా, సాధారణంగా తీసుకున్నా సరే ఆ కోరికకి తగినట్టు కృషి చేయాలి. కృషి చేస్తే అది నీకు లభిస్తుంది. కోరిక ఉన్నంత మాత్రాన అది మనకు పొందుతామా అంటే సరిపోదు. కాకపోతే దానికి తగ్గట్టుగా ఇదే ధర్మం వైపుగా తీసుకుంటే ఏమవుతుందంటే దాని గురించి అవగాహన, పైగా ఈ కోరిక నేను కోరచ్చా లేదా విచక్షణతో ఉంటే. కానీ వీళ్ళకి అసురీ లక్షణాలు అని చెప్పారు. అందుకే ప్రవృత్తి నివృత్తికి కూడా తేడా తెలియని వాళ్ళు, అసలు ధర్మం అంటేనే పట్టించుకోకుండా, ఎందుకంటే వీళ్ళు అక్రమ మార్గాలలో కూడా ఆశ్రయించి వాళ్ళ కోరికని నెరవేర్చుకోవాలని, సాధించుకోవాలని అలాంటి తపనతోనే ఉంటారంటే మనసులో ఏది వస్తే అది. పైగా నాకు శుచిగా బాహ్యానికి ఉండటానికి లేదు, ఆలోచనల పరంపరలో ఎక్కడా కూడా నాకు అది ధర్మం అన్నది లేకుండా అధర్మమే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనసులో వచ్చే కోరికలు కూడా ఎట్లాంటివి వస్తాయి అంటే వీళ్ళకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా హానికరమైనవే వస్తూ ఉంటాయి. అంటే ఆ కోరిక ఎటువంటిది అన్న ఆలోచన లేకుండా కోరికకి తగ్గట్టుగా ఆచరణలోనే ఎప్పుడూ ఉంటారు. అందుకే ఇమం ప్రాప్సి మనోరథం. అలాగే ఇదమస్తి తథమపిమి అంటే ఇలాగ ఉండటం, పైగా ఏది ఉన్నదో ఇదంతా కూడా కారణం నేను, అంటే ఇది నాది, ఇది నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను కాబట్టి ఇది నాది, పైగా ఇది నాకు కోరిక కలిగింది కాబట్టి ఇది నాదే, నాకు నచ్చింది కాబట్టి ఇది నాదే, అన్నీ అలాంటి భావనలోనే ఉంటారు. అందుకే ఇదమస్తి తదమపి మే, మళ్ళీ భవిష్యతి పునర్ధనం. భవిష్యత్తు అంటే ముందు అలాగే ఉన్నాను అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానం వైపుగా వెళ్ళేటప్పుడు నేను కూడా చాలా చెయ్యరానివి చేసి మాట్లాడి ఎందుకంటే ఇది ఏంటో తెలీదు.
ఎదిగే కొలది ఎలా అయితే మనకు ఊహ వస్తూ ఉంటుంది, అవగాహన వస్తూ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అరే! ఇది ఇలా చేయకుండా ఉండాల్సిందని ఇప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అటువంటివి చెయ్యకుండా ఉండేలాగా నన్ను నేను నియంత్రించుకోవటమే కాకుండా, ఇంకెవరన్నా మళ్ళీ అదే తప్పు చేస్తున్నప్పుడు సాధారణంగా ఏం చెప్తాం? అరే! అలా చేయకురా దానికి ఇలా అవుతుంది అని మనం చెప్తాం. సాధారణంగా. ఎందుకంటే నేనెలాగో చెడిపోయాను. పైగా నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. వాళ్ళకి కాస్త ఇప్పుడే ముందు జాగ్రత్తగా చెప్తే పాపం వాళ్ళకి మళ్ళీ అయన్నీ కూడా అనుభవించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సాధారణంగా అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. కానీ కొన్ని అలవాట్లు గతంలో చేసున్నాను. ఇప్పుడు నాకు పాశాలైపోయిన కారణంగా కామక్రోధ ఈ పారాయణ అయిపోయిన కారణంగా ఇప్పుడంతా చేసేది నేనే, నాకేది నచ్చితే నాదే అని ఇట్లాంటి స్థితిలో ఉన్న కారణంగా భవిష్యత్ అంటే తర్వాత కూడా అలానే ఉంటాను. ఇప్పుడు గతం మారట్లేదు, ఇప్పుడు మారట్లేదు, వర్తమానం మారట్లేదు, నా భవిష్యత్తు కూడా మారకుండా వాళ్ళ అసురీ లక్షణాలు అలా వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే పాశాలు పెరిగిపోతూ ఉంటాయి. పునర్ధనం అంటే మళ్ళీ అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏది కావాలంటే కోరిక ఎలా అయితే నెరవేర్చేసుకున్నానో, ఏది కావాలంటే అది నేనెలా అయితే సంపాదిచ్చేసుకున్నానో, అలాగే ఇప్పుడు సంపాదించుకున్నానో, భవిష్యత్తులో కూడా నాకు కావాలంటే మళ్ళీ దాన్ని నేను సంపాదించుకోగలను ధనాన్ని అన్న భావనలో ఉంటారు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తి తదమపి మే భవిష్యతి పునర్ధనం. నేను చాలా పరమ పురుషుణ్ణి అందుకే నాకు ఏదైతే కోరిక కలుగుందో దానికి తగ్గినట్టుగా నేను వస్తువులు పొందేస్తున్నాను. ఇంకా నా మనస్సులో ఏదైతే కోరిక వస్తుందో దాన్ని నేను చక్కగా సాధించేసుకుంటున్నాను. ఇప్పటికే నా దగ్గర ఉన్నది చాలా ఉంది ధనము. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఎంత కావాలంటే అంత నేను సంపాదించుకోగలను అన్న తలంపులతో ఉంటారు. ఎందుకంటే అసురీ స్వభావాల్లో కొన్ని కొన్ని లక్షణాలు విశేషంగా చెప్పారు. దంభము, దురహంకారము, దురాభిమానము, యుక్తాయుక్త విచక్షణ లేకపోవటము, పైగా నా కోరిక నేను అన్నదే ప్రధానము. ఇట్లాగా అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటూ ఉంటారు. అందుకే దాన్ని మిథ్య సిద్ధాంతం. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటారు. ఎందుకు? అంటే వాస్తవానికి ఏదైతే ఉన్నదో మార్పులు, చేర్పులు లేకుండా ఎప్పుడూ ఉండేదొకటే. కానీ తతిమాయన్నవి కూడా ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అందుకే మనకి ద్వంద్వాతీత అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మని చేరాలంటే మనము అలానే ఉండాలని చెప్పారు. ఎందుకు? సుఖం కానీ, దుఃఖం గానీ సముద్రంలో అలల్లాంటివి. వచ్చిపోతూ ఉంటాయి గానీ, ఇంతే వస్తుంది సుఖం, ఇంతే వస్తుంది దుఃఖం అని నువ్వు చెప్పలేవు. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. నేను శాశ్వతం కాదు. కాకపోతే నేనెలా ఉండాలి అంటే, సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది పోయేదే, అది పోయేదే. పైగా ఈ రెండిటి వల్ల కూడా నేనేం ఉద్ధరింపబడను. నాకు ఏది కావాలో నాకు అది ఇస్తాడు పరమాత్మ అన్న తృప్తితో ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. లేనిపోని ఆశలు కోరికలకి లోబడిపోయిన వాడు ఈ ఉరుకులు పరుగుల్లోనే ఉంటూ మళ్ళీ అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటాడు. అందుకే అది పాశము అని చెప్పింది. ఇక్కడ చెప్పేదేంటి అంటే నేనే అన్నీ చేసుకుంటున్నాను. నా వల్లే అన్నీ అవుతున్నాయి అన్న భావనలో వాళ్ళు ఉంటారు. దీనికి చిన్నగా ఉదాహరణలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక చిన్న రాజ్యంలో ఒక శిల్పి ఉంటాడు. ఈ శిల్పి అన్న అతను చాలా బాగా చెక్కుతూ ఉంటాడు. అయితే ఈయన చెక్కేదానికి చూసి, ఈయనకి చేసిన ప్రతీదీ చూసి అందరూ కూడా నిజంగా అక్కడ ప్రాణం లేకపోయినా ఆ శిలలో ప్రాణం ఉంది అన్నట్టుగా చెక్కుతున్నాడు అని ఈయన్ని బాగా పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆయనకున్న ఆ కళని గురించి. అయితే ఈయన వచ్చేసరికి అహంకారానికి లోబడ్డాడు. అసలు నేను కాకపోతే అసలు నేను ఏదన్నా ఏ శిలనైనా నేను పట్టుకుని నేను చెక్కితే ఇంక దానికసలు ఎంత వైభవం వచ్చేస్తుందో, అసలు నాకున్నది అంతా ఇంతా కాదు టాలెంట్ అన్న ఇదిలో ఉండిపోయాడు. అసలు నాకొచ్చినంత ఎవరికీ రాదు. పైగా నేను చేసే పనికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. నేనెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవడన్నా నా దగ్గరికి రావాలి అన్నట్టుగా ఈ అహంకారంతో నిండిపోయి ఉన్నాడు. ఎందుకంటే దేన్నన్నా అందంగా నేను మలచగలను. అంతా నా చేతుల్లోనే ఉంది. అసలు దేన్నిచ్చినా సరే నేనంత చాలా సునాయాసంగా నేను చెయ్యగలను అనుకున్నాడు. ఒకసారి ఒక రాజు ఒక గుడిని అందులో ఒక విగ్రహాన్ని చెయ్యటానికి ఇలా మంది చాలా చేస్తూ ఉంటే ముఖ్యమైన శిల ఏదైతే ఉందో అది ఈతనికి జెప్పారు. ఈతని పేరొచ్చేసరికి విశ్వ. విశ్వ అన్న పేరుంటే ఈయనే పెద్ద విశ్వకర్మ అన్నట్టుగా అనుకునేవాడు. ఎందుకంటే అహంకారం వచ్చేసింది.
అయితే ఇక్కడ భగవత్ కృప కారణంగా అందరికీ అవే శరీరాలున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని కళల్లో చాలా నైపుణ్యం ఉన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ అహంకారం వచ్చిన కారణంగా అసలు వీళ్ళందరూ ఎంత నా ముందు, నేను కాకపోతే అసలు నాకున్న అర్హతకి వీళ్ళంతా ఎంత అని అనుకున్నాడు. అందుకని ధ్యాస శిల మీద లేదు. ఎందుకంటే నేను ఎలా చెక్కినా చాలా బాగా చెక్కేస్తా. అసలు నాకున్న పనితనం గాని, నాకున్న ఈ అన్ని గాని, అనుభవాలు గాని ఎవరికొచ్చు, ఎవరికేముంది అని అనుకున్నాడు. పలానా సమయానికి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అన్నది కూడా తీర్మానం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ అహంకార పూరితంతో ఉన్నాడు. చెక్కుతున్న పైగా మీరందరూ ఏం అక్కర్లేదు. నేనొక్కడినే చాలా అవలీలగా చెక్కేస్తాను. నాకెవరు అక్కర్లేదన్నట్టుగా ఉన్నాడు. అయితే ఆ చెక్కుడు ఒక్కసారిగా కంట్లో కొంచెం దుమ్ము పడింది. ఈ దుమ్ము పడిన క్షణంలో ఈ కంట్లో దుమ్ము ఇలా తీసుకునే క్షణంలో ఈ చెక్కేది ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ చెక్కుతున్న మొహానికి ఆ చెవు దగ్గర ఏదైతే ఉందో అక్కడ చిన్నగా ఆ చెవు అన్నది వంకర పోయినట్టుగా అయిపోయింది. అది ఆ మొత్తం రూపానికే గూడా చాలా వికృతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మొహం అంత బావుంది అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఎంతుండాలో అంతుండాలి అన్నట్టుగా ఉంటుంది. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా ఉన్నా సరే, లేకపోతే ఒకటి పైకి, ఒకటి కిందకి ఉన్నా సరే కాస్త మనకి ఆ సిమెట్రీ దెబ్బతినేసరికి మళ్ళీ మనిషి విరూపంగా ఉన్నాడన్నట్టుగానే భావిస్తూ ఉంటాం. ఒక్కసారిగా ఇంత అలా అయిపోయేసరికి అసలు పైగా ఇది నాదే కదా! నేనేదన్నా చెయ్యగలననుకున్నాడు. వెంటనే దీనికి తగ్గట్టుగా ఇంకోటి గూడా మలచటానికి దాన్ని సరిగ్గా చెయ్యటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తానే ఉంటే, అది ఇంకా అంటే ఆ చెవునేదైతే సరిజేసే ప్రయత్నం జేశాడో, దీన్ని చేసి ఇది మళ్ళీ ఇంకో దాన్ని గూడా చేసే క్రమంలో మళ్ళీ అది ఇంకా చిన్నదయిపోయింది. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయిపోయింది. పైగా ఆకారం కూడా ఎక్కడ కలవట్లేదు. దాన్ని మళ్ళీ సరిచేసే ప్రయత్నం ఎంత చేస్తున్నా సరే అక్కడ ఏమీ అవ్వట్లేదు. అహంకారం వచ్చేసింది, క్రోధం వచ్చేసింది, అన్నీ వచ్చేసినియి గానీ అక్కడ మాత్రం శిల ఏమీ అవ్వట్లేదు. చేశాడు. చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఇంక విసుగొచ్చేసింది. విసుగొచ్చేసి అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఏదో ఒకటి చేసి ఎందుకిలా అవుతుంది? అంటే ఇక్కడ విశ్వ అన్న పేరుంటే తానే విశ్వకర్మ అనుకున్నాడు. అహంకారం వచ్చేసింది. ఇయన్నీ వచ్చేసి నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఎప్పుడు చాలా చక్కగా అయ్యేది. ఇప్పుడెందుకు నాకిలా అవుతుంది అన్నాడు. అప్పుడాయన చెప్పాడు. నేనే చేస్తున్నానన్న అహంకారంలో నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్ళావు. ఉన్నవాడొకడున్నాడు. అది నువ్వు ఊహించని క్షణంలో అది నీకు కనపడుతుంది. అందుకని ఇప్పటికైనా పర్వాలేదు. సమర్పణ భావంతో ఉండి చేస్తుంది పరమాత్మ, చేపిస్తున్నవాడు పరమాత్మ అని పరమాత్మని ఆశ్రయించి ఉండు. నిదానాన్ని పొందుతావు. అప్పుడు మళ్ళీ ఇది సరిగ్గా అవుతుంది. ఆయన మీద విశ్వాసం ఉండాలి. ఆయన సేవకుడిలాగా ఉండు. ఎందుకంటే ఒక కళని నువ్వు చెయ్యటానికి నిన్నెంచుకుని నీకది ఇచ్చాడు. దాన్ని నువ్వు భక్తి భావంతో మహప్రసాదంగా స్వీకరించాలి అంతేగాని నేనే అన్నీ చేస్తున్నాను, నేనే పరమాత్మ అన్న అహంకారం నీలో రాకూడదు అని చెప్పాడు. ఆ పరిపక్వత కలిగింది ఆ క్షణంలో. అందుకుని ఆ పరమాత్మ చెంత చేరి మళ్ళీ అన్నీ సమర్పణ భావంతో తన తప్పుని అంగీకరించటము, మళ్ళీ అటువైపుగా ఆ పరమాత్మే నాతో చేపిస్తున్నాడు, చేపిస్తాడు అంత విశ్వాసంతో మళ్ళీ వెళ్ళాడు. పరమాత్మకే ఒక్కసారి నమస్కరించుకొని మళ్ళీ ఆ శిలని చెక్కటం మొదలుపెట్టాడు. అప్పుడు చక్కగా తయారైనది. నిజంగా చూస్తూ ఉంటే ముందు కన్నా చాలా బాగోటమే కాకుండా, నిజంగా అందులో ప్రాణం పోసినట్టుగా అయిపోయింది. అప్పుడు గూడా అందరూ వచ్చి చాలా పొగిడారు. రాజు గూడా మురిసిపోయాడు. సరైన సమయానికి చక్కగా చేసేసావు అది ఇది అనేసరికి ఇప్పుడు మాత్రం చేపిచ్చింది పరమాత్మ, చేసింది నేను కాదు. ఎందుకంటే అహంకారం తొలగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అందుతున్న ప్రశంసలు గూడా పరమాత్మకి నాకు కాదు అన్న భావనలో ఉన్నాడు. ఇలా సాధారణంగా మన జీవితాల్లో అవ్వటం అన్నది కొన్ని ఏళ్ళు డక్కా ముక్కలు తిని ఉన్నప్పటికి జ్ఞానోదయం అయినట్టుగా అనిపిస్తుంది. వికారాలు తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకొకటి ఏదన్నా చేరేసరికి మళ్ళీ అహంకారమే వచ్చి కూర్చుంటుంది. దాన్ని మళ్ళీ స్థిరత్వంతో రానివ్వకుండా ఉండగలగటం అన్నది అందరికీ సాధ్యము కాదు. అదే ఇక్కడ ముఖ్యంగా చెప్తుంది. అందుకే నా మనోరథం అంటే ఇప్పుడు నాకు భార్య కావాలంటే నాకు కావాల్సినవి ఏవైతే అందంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలనుకున్నాను అటువంటి పిల్ల నాకు దొరికేసింది. పైగా నా పిల్లలు చాలా బాగుండాలనుకున్నాను. అలాగే నాకొచ్చేసారు. నాకు ఇంత కావాలనుకున్నాను. నాకు ధనం వచ్చేసింది. ఇల్లులు కావాలనుకున్నాను. గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ కూడా నా మనస్సులో ఏదైతే కోరికొచ్చిందో దానికి తగ్గట్టుగా ఇవన్నీ నేను చింతన చేసినంత మాత్రం చేత, నేను ఇది చేసినంత మాత్రం చేత నాకవి లభించేశాయి అన్న అహంకారంలో ఉంటారు. అసురి స్వభావం కలిగి ఉన్నవాళ్ళు. అందుకని నేను ఏదనుకుంటే అది అయిపోతుంది. పైగా నాకు రేపటి గురించి నేనేం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఎలా అయితే భవిష్యత్ అని చెప్పారంటే, ఇప్పుడు ఎలా అయితే అనుకున్నది అయిపోతుందో రేపు కూడా అలాగే అయిపోతుంది. అందుకని ఇప్పుడు గూడా
నా ఇష్టారాజ్యంగా ఉంటాను అని, పైగా నాకు పురుషార్థాలతో గాని, దేనితో గాని సంబంధం లేదు. ఎందుకంటే నేనున్నదే చాలా కరెక్ట్‌గా ఉన్నాను. అన్నీ చాలా బాగున్నాయి గాబట్టి, నేనేది చేస్తే అది నాకు లభించేస్తుంది. ఏదనుకుంటే అది నాకు జరిగిపోతుంది. నేను ఇలాగే ఏదన్నా నేను సంపాదించుకోను. అందుకే మనోవాంఛిత వస్తువులు అన్నీ కూడా నాకు దక్కుతున్నాయి. నేను సంపాదించుకోగలిగాను. అందుకే నేను ఐశ్వర్యవంతుడినైపోయాను. నాకిది వచ్చింది. నేనిది సాధించాను అన్న తలంపులతోనే ఉంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 13 శ్లోక సంపూర్ణం.